గత ఎపిసోడ్లో అర్జునుడి కుమారుడు అభిమన్యుడికి విరాటరాజు కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు అని చెప్పుకున్నాం కదా. మరి అభిమన్యుడి పుట్టుక గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకసారి ధర్మరాజు ద్రౌపది ఏకాంతంగా ఉన్న గదిలోకి అర్జునుడు పొరపాటున వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో పాటించాల్సిన నియమాన్ని అతిక్రమించినందుకు ప్రాయశ్చిత్తంగా అర్జునుడు 12 ఏళ్ల పాటు దేశాటనం చేస్తాడు. ఆ ప్రయాణంలో అర్జునుడు 4 వివాహాలు చేసుకుంటాడు. గంగానదీ తీరంలో అర్జునుణ్ణి చూసి మోహించిన ఉలూపి ఆయనను నాగలోకానికి తీసుకెళ్తుంది. వారిద్దరికీ ఓ కుమారుడు జన్మిస్తాడు. అతని పేరే ఇరావంతుడు. తరువాత మణిపుర రాజ్యానికి వెళ్లిన అర్జునుడు అక్కడి రాజకుమారుని వివాహం చేసుకుంటాడు. వారికి పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. ఇతను ఆ రాజ్యానికే వారసుడిగా అక్కడే ఉండిపోతాడు. తరువాత ద్వారకకు వెళ్లిన అర్జునుడు కృష్ణుడి సాయంతో సుభద్రను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. వీరికి పుట్టిన కుమారుడే అభిమన్యుడు. అర్జునుడు అడవుల్లో తపస్సులో ఉన్న 12 ఏళ్ల కాలంలో అభిమన్యుడు ద్వారకలో శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో పెరుగుతాడు. సాక్షాత్తు కృష్ణుడు, బలరాముడు మరియు కృష్ణుడి కుమారుడు అభిమన్యుడికి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తారు. అందుకే తండ్రి పక్కన లేకపోయినా అభిమన్యుడు అర్జునుడికి తగ్గ తనయుడిగా, మహావీరుడిగా తయారవుతాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో విన్న అభిమన్యుడు ద్వారకలో తన మామల దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ ఔపోసన పడతాడు. పాండవుల అజ్ఞాతవాసం ముగిసే సమయానికి అభిమన్యుడు యవ్వనంలోకి వస్తాడు. అందుకే విరాటరాజు తన కుమార్తె ఉత్తరను అర్జునుడికి ఇస్తానంటే అర్జునుడు నిరాకరించి, నేను ఆమెకు గురువును, తండ్రిలాంటివాణ్ణి, కాబట్టి నా కోడలిగా స్వీకరిస్తాను అని చెప్పి తన కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలా విరాటనగరంలో జరిగిన అభిమన్యుడు, ఉత్తరల వివాహం పాండవుల జీవితంలో ఒక గొప్ప వేడుక. ఆ తర్వాతే యుద్ధ ప్రయత్నాలు మొదలవుతాయి. అవి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.